అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రేమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. శ్రీకృష్ణదేవరాయలు పేరే మన కృష్ణాపట్నం. నెల్లూరుకు తూర్పున బంగాళాఖాతం ఒడ్డున ప్రకృతి సౌందర్యానికి నిలవుగా ఉన్న కృష్ణపట్నం ఫోర్టుకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో అభివృద్ధి వైపు ముందుకు పోతున్నా దీని చరిత్రను చూస్తే మాత్రం 11వ శతాబ్దంలోని విక్రమసింహపురిని పాలించిన మనవస్థితి తండ్రి అయిన తిరుకాళెత్తి దేవుడు ఈ ఫోర్టు నుంచి జరిగే వాణిజ్యాన్ని పర్యవేక్షించారు. ఈ కాలంలో ఇది గండగోపాలపట్నం రేవుగా వాసికెక్కింది. అప్పటి వ్యాపార లావాదేవీల ద్వారా కృష్ణపట్నం ఫోర్టుకు లభించే ఆదాయంలో 4వ భాగం కృష్ణపట్నం గ్రామంలోని మనవసిద్ధేశ్వర ఏడుగోపాల స్వామి ఆలయాలకి ఆ పూజాది కార్యక్రమాలకి వెచ్చించాలని ఆనాడే నిర్ణయించారు. ఈ ఆలయాలపై శాసనాలు కూడా చెక్కించారు. అనంతరం ఆంధ్రభోజుడిగా గణతికెక్కిన శ్రీకృష్ణ దేవరాయలు ఏలుబడిలో ఈ ఫోర్టు కృష్ణపట్నం ఫోర్టుగా ప్రచారంలోకి వచ్చింది. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ఫోర్టులో విహరించడానికి, ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడానికి, నౌకా విహారం చేయటానికి ఆ రోజుల్లోనే సామంతులు, దండనాయకులు, ఉన్నతోద్యోగులు కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలి వచ్చేవారవట. కవి సార్వభౌముడైన శ్రీనాథుడికి అత్యంత ప్రియమిత్రుడైన అవచి తిప్పయ్య శెట్టి ఈ ఫోర్టు ద్వారానే సుగంధ ద్రవ్యాల వ్యాపారం సాగించారు. శ్రీనాథుడు అలవాటుగా స్వీకరించే తాంబూలానికి అవసరమైన సుగంధ ద్రవ్యాలన్నీ తిప్పయ్య శెట్టి సమకూర్చేవాడని కూడా ఒక ప్రతీతి. ఆ రోజుల్లో కృష్ణపట్నం ఫోర్టు నుంచి పట్టు వస్త్రాలు, నీలిమందులు, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, సున్నపరాయి ఇలాంటి అనేక వస్తువులు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. తమిళంలో ముత్యాన్ని ముత్తు అంటారు. ముత్యాల వ్యాపారానికి ఎగుమతికి పేరుగాంచడం వల్లనే ముత్తుకూరు ఏర్పడినట్టు కూడా చరిత్రకారులు చెప్తారు. అలాగే ఆ తర్వాత కాలంలో అంటే తెల్లదొరల ఏలుబడిలో కూడా కృష్ణపట్నం ఫోర్టు అదే అభివృద్ధిని సాధించింది. ఎంత అభివృద్ధిని సాధించింది? 3 ఎగుమతులు 6 దిగుమతులుగా అంత పేరు గడించింది అనమాట. శతాబ్దం క్రితం కూడా ఈ ప్రాంతానికి విశ్రాంతి కోసం కుటుంబ సమేతంగా వచ్చే తెల్లదొరలు ఫోర్టు పరిసరాలకి, ప్రకృతి అందాలకి పులకించిపోయి దీనిని ఆంగ్లస్ ప్యారడైజ్గా పిలుచుకున్నారు. 1950కు ముందు చిన్ననాయుడు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో అజమాయిషి చేస్తూ ఫోర్టును సందర్శించే తెల్లదొరలకు అన్ని వసతులు, వనరులు సమకూర్చేవారు. ఆ రోజుల్లోనే ఇప్పటి ఫోర్టు కార్యాలయాన్ని కోన్మాన్ బంగ్లా అని పిలిచేవారు. అప్పుడు కూడా పాత తరం ఇదే పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. తూర్పు తీరంలో సహజ సిద్ధంగా నెలకొన్న ఈ ఫోర్టును అభివృద్ధి పరచాలని స్వాతంత్రం రాకమునుపు అనేక సర్వేలు జరిపించారు. ఆ తర్వాత ఇక్కడ తుఫాను ప్రమాద సూచికలను, కస్టమ్స్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కండలేరు సముద్రంలో కలిసే చోట ఇసుక మేట తొలగిస్తే నౌకలు సరాసరి పోర్టుకు చేరే అవకాశం ఉందని అప్పట్లోనే దీని సర్వేలు చేయించి ఆంగ్లేయుల కాలం నుంచే ఈ కృష్ణపట్నం ఫోర్టు అన్నిటికీ అనుకూలంగా ఉందని, దీన్ని అభివృద్ధి పరచాలని పలు సర్వేలు కూడా ఆంగ్లేయ అధికారులు, స్థానికంగా ఉన్న అధికారులు, మద్రాసు ప్రెసిడెన్సీ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఆ నేపథ్యంలో కొంత జాప్యం జరిగినప్పటికీ ఇక్కడ కస్టమ్స్ ఆఫీసు, లైట్ హౌసు, రేడియో బీకన్ స్టేషను ఇలాంటి అనేక సౌకర్యాలు కూడా ఏర్పరిచారు. మొత్తం మీదుగా కృష్ణాపట్నం అనేది ఒక చారిత్రకమైన అంశం. మనం ప్రజల నానుడిగా కూడా ఒక మాట వింటూ ఉంటాం, ఇక్కడ ముత్యాలు రాసులుగా పోసి అమ్మారు కృష్ణదేవరాయల కాలంలో అని. అంటే ఇక్కడ చరిత్ర ఎంత ఉన్నా ఏమి చెప్పినా ఇది మాత్రం కృష్ణపట్నం ఫోర్టు అనేది ఒక చారిత్రకమైనది. దాదాపు 11వ శతాబ్దం నాటి నుంచి కూడా ఇక్కడ చరిత్ర నమోదైంది అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి చరిత్ర నెల్లూరు జిల్లాకు కూడా ఉంది. కృష్ణపట్నం కూడా అందులో భాగమని మీకు అందరికీ చరిత్రపరంగా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ముందుకు నడిపించండి. సదా నమస్తే. మీ ఈతకోట సుబ్బారావు.